హలో ఫ్రెండ్స్, వింటర్ వచ్చిందంటే చాలు మన ఇంట్లో అందరూ వాడే ఒకే ఒక వస్తువు వచ్చి వ్యాజిలైన్. అయితే ఈ వ్యాజిలైన్ ని మొదట్లో ఎలా కనిపెట్టారు అండ్ దీన్ని ఫ్యాక్టరీస్ లో ఎలా తయారు చేస్తారో మనం ఈ వీడియో తెలుసుకుందాం. మొట్టమొదటగా మనం దీన్ని ఎలా కనిపెట్టారు అండ్ ఎక్కడ కనిపెట్టారో తెలుసుకుందాం. యాక్చువల్లీ వ్యాజిలైన్ అనేది పెట్రోలియంతో తయారవుతుందని మనందరికీ తెలిసిందే. ఈ వ్యాజిలైన్ ని 19th సెంచరీ మధ్య కనిపెట్టారు. అప్పట్లో క్రూడ్ ఆయిల్ తీరడం స్టార్టింగ్ లో ఉంది. అయితే క్రూడ్ ఆయిల్ లో పనిచేసే కొందరు వర్కర్స్ ఆ ఆయిల్ తీసే డ్రిల్లింగ్ రాడ్స్ పై గట్టిగా ఉండే వ్యాక్స్ ని పేరుకుపోవడం గమనించారు. ఈ వ్యాక్స్ అనేది ఆ మెషిన్లలో చాలా ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసేది. దానితో వాళ్ళు ఆ వ్యాక్స్ ని తీసుకొని వాళ్ళ చర్మంపై కాలిన అండ్ పగిలిన ప్లేసెస్లలో అప్లై చేయడం ప్రారంభించారు. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఆ వ్యాక్స్ అనేది వాళ్ళ చర్మంపై మంచిగా ఫిక్స్ అయ్యి చర్మంపై ఉండే గాయాలను తగ్గించింది. ఇక అప్పటి నుండి వాళ్ళు దాన్ని రాడ్ వ్యాక్స్ అని పేరు పెట్టారు. ఇక ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి దానిపై డీప్ రీసెర్చ్ చేసి దాన్ని వ్యాజిలైన్ అని పేరు పెట్టారు. ఇక ఇక్కడ నుండి మొదలవుతుంది దీని కథ. అసలు దీన్ని ఫ్యాక్టరీస్ లో ఎలా తయారు చేస్తారో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వ్యాజిలైన్ తయారీలో మెయిన్ పునాది వచ్చి క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు. ఈ ముడి చమురుని భూమి అంతర్భాగం నుండి బయటికి తీసి పెద్ద పెద్ద మషిన్ల ద్వారా రిఫైన్ చేసిన తర్వాత వచ్చే మైనం లాంటి పదార్థాన్ని తీసుకుంటారు. దీన్ని రా పెట్రోలియం జెల్లీ అని పిలుస్తారు. దీన్ని అలాగే నేరుగా వాడడానికి వీలు ఉండదు, ఎందుకంటే ఇందులో ఎన్నో రకాల మలినాలు అనేవి ఉంటాయి. ఒకవేళ దీన్ని అలాగే మనం యూజ్ చేసినట్లయితే మన స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఈ రా పెట్రోలియంలో క్యాన్సర్ యొక్క చిన్న చిన్న కణాలు అనేవి దాగి ఉంటాయి. దాంతో మనకు స్కిన్ క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద రోగాలు కూడా రావచ్చు. అందువలన దీన్ని ఫ్యాక్టరీస్ లో రిఫైన్ అంటే శుద్ధీకరణ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ రా పెట్రోలియం ని రా మెటీరియల్ అని కూడా పిలుస్తారు. ఈ రా మెటీరియల్ ని శుద్ధి చేయడం కోసం దాన్ని పెద్ద పెద్ద మెషిన్లలో వేసి వేడి చేసి దాన్ని 3 సార్లు ప్యూరిఫికేషన్ అంటే ట్రిపుల్ ప్యూరిఫికేషన్ చేస్తారు. అలా ఎందుకంటే దీన్ని స్కిన్ పై వాడతారు కాబట్టి, అందువలన దీన్ని చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అందులోని హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ వేడి చేసిన రా మెటీరియల్ ని డిస్టినేషన్ మరియు హైడ్రోజనేషన్ వంటి పద్ధతుల ద్వారా దానిలోని వాసన అండ్ రంగుని రిమూవ్ చేస్తారు. ఎందుకంటే ఈ రా మెటీరియల్ అనేది పెట్రోల్ యొక్క కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. అందువలన దానిలోని పెట్రోలియం రంగు అండ్ పెట్రోలియం వాసనని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. చివరగా అది మనకు ఇలా తెల్లటి మెరిసే జెల్లీలా కనిపిస్తుంది. దీన్ని వైట్ పెట్రోలియం జెల్లీ అని కూడా పిలుస్తారు. చూడటంలో గట్టిగా పెరుగులాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది వ్యాజిలైన్ తయారీలో ముఖ్యమైన ప్రక్రియ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ మన చర్మానికి తగ్గట్టు ఆ రా మెటీరియల్ ని ప్యూరిఫికేషన్ చేస్తారు. ఈ ప్యూరిఫికేషన్ లో ఉపయోగించే మెయిన్ మెషినరీలో మొదటి మెషిన్ వచ్చి వాక్యూమ్ డిస్టిలేషన్. ఇందులో పెట్రోలియం ని లో టెంపరేచర్ పై పెట్టి హీట్ చేస్తారు. దానితో జెల్లీ అనేది కొంచెం స్మూత్ గా తయారవుతుంది. ఆ తర్వాత ఆ జెల్లీని ప్యూరిటీ టెస్టింగ్ కోసం పంపిస్తారు. ఇక్కడ ఆ జెల్లీలో క్యాన్సర్ యొక్క కణాలు ఉన్నాయో లేదో అని చెక్ చేస్తారు. ఎందుకంటే దాన్ని అలాగే మన స్కిన్ పై అప్లై చేసినట్లయితే స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన ఆ జెల్ ని ఖచ్చితంగా ప్యూరిటీ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అందులో క్యాన్సర్ యొక్క ఏదైనా కణాలు ఉన్నట్లయితే దాన్ని అక్కడే రిమూవ్ చేసేస్తారు. ఆ తర్వాత ఆ జెల్లీలో కొంచెం మంచి ఫ్రేగ్రెన్స్ అండ్ మంచి స్మెల్ కోసం కాస్మెటిక్ బ్లెండ్స్ అండ్ వైటమిన్స్ లను మిక్స్ చేస్తారు. దానితో ఆ జెల్లీ అనేది కొంచెం సుగంధంగా మారుతుంది. అండ్ ఇదే క్రమంలో ఆ జెల్లీని బాటిల్స్లలో కూడా ఫిల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ క్రమంలో జెల్లీ అనేది కొంచెం వేడిగా ఉండడం వలన అది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. దాన్ని అలాగే బాటిల్స్లలో వేయడం చాలా మంచిది. ఆ తర్వాత ఆ డబ్బాలు కూలింగ్ టనల్ ద్వారా వెళతాయి.
అక్కడ వేడిగా ఉన్న జెలీ అనేది గడ్డకట్టి మనకి తెలిసిన రూపంలోకి వస్తుంది. చివరగా ఆ డబ్బాలపై మూతలను పెట్టి లేబులింగ్ చేసి మార్కెట్లో పంపిస్తారు. సో ఫ్రెండ్స్, చూసేసారుగా వ్యాజిలైన్ తయారీ వెనుక ఉన్న కథని. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరీ మేకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.